కాకినాడ జిల్లాలో తూర్పు తీరంలోని ఉప్పాడకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ ఊర్లో ప్రతి ఇంటి గడపలను సముద్రుడు పలకరిస్తాడు. ఆ ఊరిని మాత్రం కొంచెం కొంచెంగా తినేస్తున్నాడు. ఏటా సముద్రం ముందుకొస్తూ ఇప్పుడు ఊరే సముద్రంలో కలిపేసుకుంటున్న భయంకరమైన పరిస్థితి ఉంది. తుఫాన్లు ఇతర ప్రకృతి విపత్తుల సమయంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న నేడు సముద్రం ముందుకొచ్చి కెరటాలు ఇళ్లలోకి వచ్చేయడంతో స్థానికులకు భవిష్యత్తుపై భయం పట్టుకుంది. ఆ ఊరే మాయాపట్నం. ఇలాగే ఉంటే భవిష్యత్తులో మాయాపట్నం మాయం కావడం ఖాయం. సమస్య పరిష్కారానికి ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు సేఫ్టీ వాల్ నిర్మించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేర్చే దిశగా తాజాగా చర్యలు చేపట్టారు. ఉప్పాడ తీరంలో జనాల జీవితంలో సముద్రపు కోతపై కాకినాడ ఐ న్యూస్ ప్రతినిధి రాజేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఉప్పాడ సముద్ర తీరం. ఇప్పుడు మనం చూడొచ్చు క్లియర్గా ఏవైతే విజువల్ చూడొచ్చు. ఉప్పాడ సముద్ర తీరంలో ఉన్నాం. ఉప్పాడ సముద్ర తీరం అంటే ఇక్కడ ఏవైతే ఈ సూరంపేట, సుబ్బంపేట ఇలా ఇక్కడి నుంచి 15 కిలోమీటర్ల మేర ఏవైతే ఉప్పాడ సముద్రం ఉందో ఇదంతా కూడా ఒక పక్క ఏమైనా చిన్నపాటి వర్షాలు అలాగే తుఫానులు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఈ ఉప్పాడ సముద్రంలో పూర్తిగా ఇక్కడ స్థానికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడతారు. అయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అంటే ఏదైతే ఈ సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి చూసుకుంటే 600 ఎకరాలు కూడా నేలమట్టం అయ్యే పరిస్థితి కనబడింది. అయితే ఇక్కడ ఈ చుట్టుపక్క ప్రహారీ ఈ 2 కిలోమీటర్ల మేర ఇల్లులు కూడా పూర్తిగా ధ్వంసయ్యే పరిస్థితి కనబడింది. అయితే క్లియర్గా వీడియో చూడొచ్చు. ఇక్కడ ఇల్లులు చూడొచ్చు. అంటే ఈ సముద్ర తీరానికి ఉప్పెనలాగా ఉప్పొంగే ఈ కెరటాల తాకిడికి పూర్తిగా ఇల్లు అయితే పూర్తిగా ధ్వంసయ్యే పరిస్థితి కనబడింది. క్లియర్గా విజువల్స్ చూడొచ్చు. అంటే ఈ సముద్ర తీరాన్ని ఇల్లులు అంతా కూడా పూర్తిగా ధ్వంసమయ్యి మరోపక్క గత పాలకులు జియో ట్యూబ్ 10 కిలోమీటర్ల మేర వేసిన జియో ట్యూబ్ కోట్ల రూపాయలు వెచ్చించి చేసిన జియో ట్యూబ్ ఇప్పటికే ఈ కెరటాల తాకిడికి పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనబడింది. అయితే దీనికి అంటే ఇప్పటికైనా మాకు శాశ్వత పరిష్కార మార్గం కావాలి, ఖచ్చితంగా నేను చేస్తాను అని చెప్పి ముందుకొచ్చిన ఎవరైతే పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ స్థానికులకి పిఠాపురం వచ్చినప్పుడు ఉప్పాడ సముద్ర తీరంలో ఇక్కడ స్థానికులు అలాగే ఇక్కడ మత్స్యకారులతో మాట్లాడినప్పుడు వారు కొంత భరోసా ఇచ్చారు. అది భరోసా గల కారణం మనకి గెలిపిస్తే ఖచ్చితంగా ఇక్కడ కోట్ల రూపాయలు వెచ్చించి కేంద్ర ప్రభుత్వం సహాయంతో మజ్జిగ అంటే గోడ కట్టిస్తాము. ఈ గోడ కట్టిస్తే దీనివల్ల కొంత తాకిడి తగ్గి మీ యొక్క ఇల్లులు పూర్తిగా ధ్వంసం అని చెప్పి వారు గతంలో కూడా భరోసా ఇచ్చిన నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో 70,000 పైబడి మెజార్టీతో పిఠాపురం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే గెలుపొందారు. అయితే వారి గెలుపొందిన అనంతరం వారి మాటలకే పరిమితం కాదు, ఖచ్చితంగా చేసి పెడతాననే ఆలోచనతో 323 కోట్ల రూపాయలు పైబడి సంబంధించి ఉప్పాడ సముద్రం ఏవైతే ఉందో మధ్యకి సంబంధించి దీనికి గోడ నిర్మాణానికి అయితే ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే సన్నిహితాలు కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ గోడ కడితే లాభమా నష్టమా అనే అంశంపై ప్రస్తుతం ఇక్కడ ఉన్న స్థానికుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అనే దానిపై అయితే ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఉప్పాడ సముద్రం అయితే మనం ఉన్నాము. అయితే మాయాపట్నంలో చిన్నపాటి వర్షం వచ్చినా కూడా వరదలు వచ్చినా తుఫాన్ వచ్చినా కూడా ఇటుపక్క సముద్ర తీరం అంతా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. పక్క అమీనాబాద్ ఇలా చూసుకుంటే మాయాపట్నం ఇదంతా ఈ 10-15 కిలోమీటర్ల మేర ఏవైతే ఉందో ఇదంతా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజానికం అంతా మేము చాలా ఇబ్బంది పడతాము. గత ప్రభుత్వాలు ఎన్నో నమ్మాము. అయితే జనసేన అధినేత పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ వారిని గెలుపొందిస్తే ఖచ్చితంగా ఉప్పాడ ప్రజలకు మేలు చేస్తానని చెప్పి వారు హామీ ఇచ్చారు. అలాగే వారికి కట్టుబాటు అయ్యి మేము ఉప్పాడ ప్రజానీకం అంతా కూడా వారికి ఓట్లేసాము. 70,000 పైబడి మెజార్టీతో కూడా గెలుపొందించామని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ఎప్పటి నుంచో ఇక్కడ స్థానికంగా ఉన్న జనసేన సీనియర్ నాయకులు జ్యోతుల శ్రీనివాసరావు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచో ఇక్కడ స్థానికతగా ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చూడొచ్చు 15 కిలోమీటర్ల మేర ఏదైతే ఉప్పాడ సముద్రం ఉందో ఇదంతా కూడా స్థానిక మత్స్యకారులు కానీ ఇదంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది?
సార్ ఇప్పుడు యాక్చువల్గా మేము ఇక్కడ 20 years నుంచి నేను ఒక డాక్టర్గా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నామండి. ఈ ఏరియాలన్నీ మాకు బాగా కొట్టేది అన్నీ తెలిసిన వాళ్ళు ప్రతి ఇంటింటికి అందరూ కూడా పరిచయం చేస్తున్నారు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం. సముద్రం అలా కొంచెం అలాగా కొట్టుకుంటూ వస్తుంది. కానీ ఈ 2-3 సంవత్సరాల నుంచి విపరీతంగా ఈ సముద్ర కోత గురవుతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల నుంచి కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈ 3 రోజుల నుంచి కూడా విపరీతమైన కెరటాలు వచ్చి కెరటాలు ఊర్లోనకి ఇళ్లలోకి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మరియు మా పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మేము అన్ని క్షణం వీళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా మేము చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. నిన్నటి దినాన ఇప్పుడు సముద్రం నీరు ఊర్లోకి వచ్చినప్పుడు కూడా దాన్ని జేసీబీతో కూడా అన్ని తీసి నీరు బయటకు పోయి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కూడా ఉదయం నుంచి కూడా అలలు ఎక్కువ ఉన్నాయి. ఈ తీర ప్రాంతంగా ఉన్న ఈ మత్స్యకార కుటుంబాలని వాళ్ళందరినీ కలిసి వాళ్ళకి ధైర్యం చెప్పి మేము అండగా ఉంటామని చెప్పాం. అదేవిధంగా వాళ్ళకి ఒకవేళ వంటగట ఒకవేళ ఇబ్బంది అయితే వాళ్ళందరినీ కూడా వాళ్ళకి భోజన ఏర్పాట్లు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఇప్పటికే చూసాం అంటే జనసేన అధినేత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ ఉప్పాడ సముద్రం అంతా ప్రజానికం అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ స్థానిక మత్స్యకారులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడంతా ఏవైతే ఈ సముద్ర అలల పోటీకి ఇల్లులన్నీ మునిగిపోయాయని చెప్పి దాంతో ఇక్కడున్న కలెక్టర్కి కానీ లేకపోతే ఇక్కడున్న అధికార యంత్రాంగం కానీ లేకపోతే ఇక్కడ జనసేన నాయకులు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. అంటే వారికి పాలు అలాగే నిత్యావసర వస్తువులు అన్నీ అందజేయమారు. అంటే ఏంటి అసలు ఎలా అవుతుంది సార్? కంపల్సరీగా మేము అన్నీ కూడా నిత్యావసర వస్తువులు వాళ్ళకి కావాల్సినవి కూడా చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. అది కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఉప్పాడ తీర ప్రాంతం గురించి పూర్తిగా అవగాహన ఉంది. ఆయన కలిసిన పొచ్చుకుంటూ వచ్చిన రాగానే వచ్చింది ప్రదేశం కూడా ఉప్పాడ ఇక్కడికి వచ్చారు. ఆయన వచ్చి సందర్శించిన ఆ ఇల్లు కూడా సముద్రంలో కలిసిపోయింది రీసెంట్గా. మా పవన్ కళ్యాణ్ గారు దీని మీద పూర్తిగా దృష్టి పెట్టారు. 320 కోట్లతో దీన్ని డిపిఆర్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ పంపించారు. ఈ నెల 30వ తారీఖున కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఒక టీము దీని గురించి డిస్కషన్ చేయడానికి 30వ తారీఖు నిర్ణయించారు. 30వ తారీఖున దీనికి ఫైనల్ అవుతుందని ఆశపడుతున్నాం. ఈ ప్రొడక్ట్ ఇవ్వాలన్నది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే చేయగలరు, ఇంకెవరో చేసేయలేదు. అనేక మంది నాయకులు అధికారులు మారినప్పుడు వాళ్ళు హామీ ఇచ్చి వెళ్ళిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం హామీని నిలబెట్టడానికి శతవిధాలుగా ప్రయత్నం చేశారు. అది లాస్ట్ స్టేజ్కి వచ్చింది. అతి త్వరలోనే దీనికి పనులు ప్రారంభిస్తామని ఆశపడతాం. అదేవిధంగా ఎలక్షన్లో కూడా ఈ మత్స్యకార గ్రామాలన్నీ ఒక వన్ సైడ్గా పవన్ కళ్యాణ్ గారికి ఓటింగ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఇది చేస్తారు, ఈ ప్రొడక్ట్ వాళ్ళు కడతారని నమ్మకంతో వాళ్ళు ఓటేశారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎలక్షన్ హామీ కింద ఉంచకుండా పవన్ గారు వచ్చిన మరుక్షణం నుంచి దీని మీద పూర్తిగా దృష్టి పెట్టి మంత్లీ ఒకసారి దీని మీద రివ్యూ పెట్టి కలెక్టర్ గారు కూడా దీని మీద ఎంతో దృష్టి పెట్టి దీన్ని ఫైనల్ స్టేజ్ తీసుకొచ్చారు. అతి త్వరలో దీనికి శాశ్వత పరిష్కారం ఏర్పడుతుంది. పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో కొన్ని తరాలకు నిలిచిపోయే విధంగా ఈ కార్యక్రమం చేస్తారని మేమందరూ ఆశపడుతున్నాం. జనసేన ఇప్పుడు కూడా ఈ తీర ప్రాంతానికి అండగా ఉన్నాక మేము ఇప్పుడు కూడా అవైలబుల్ ఒక డాక్టర్గా 20 సంవత్సరాల నుంచి ఇక్కడ సర్వీస్ చేస్తాం. మేము అందరి బాధలు నాకు తెలుసు. మేము ఇప్పుడు కూడా ఈ వర్షం వచ్చినప్పుడు రానా కారణం ఏంటంటే వాళ్ళ బాధలు తెలుసుకుని వారికి కావాల్సిన సహాయం చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి ఏం అవసరం ఉన్నా మేము దగ్గరుండి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ భరోసా ధైర్యం ఇవ్వడానికి వచ్చాం. వాళ్ళకి కావాల్సిన ఇళ్ల స్థలాలు కూడా మేము ఎంఆర్ఓ గారితో చెప్పి వాళ్ళకి దూర ప్రాంతాల్లో వీళ్ళకి ఎఫెక్ట్ లేని ఏరియాలో కూడా ఇళ్ల స్థలం ఇవ్వడానికి మేము ఎంఆర్ఓతో మాట్లాడి దానికి ప్రయత్నం చేస్తాం. చూసాం అంటే అల్పపీడనం ప్రభావంతో ఉప్పాడ సముద్రం అంతా అల్లకొలం అయిపోతుంది. అంటే గత 3 రోజుల నుంచి చూసుకుంటే ఈ చిన్నపాటి వర్షాలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మీరు ఇక్కడ స్థానికంగా ఉన్నారు అంటే అసలు ఇల్లులు ఎక్కడుండి ఇప్పుడు ఎలా పోయింది? అసలు ఇల్లులు సముద్రం చాలా లోపలికి ఉండేది సార్. ఇల్లులు కూడా మాకు తెలిసి మా చిన్న వయసులో కూడా ఆ చివరి నుంచి ఎవరిని నడాలంటే కాలు పీకి కనీసం లేదంటే ఒక 5 కిలోమీటర్ల లోపల నుంచి ఇల్లులు కొట్టుకుంటూనే సముద్రం వస్తూనే ఉంటుంది. అలా కొట్టుకుంటూ వస్తూ ఉంటే గత కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గొట్టేసి 12 కోట్లతో గొట్టు నిర్మించాడు. అది ఇప్పుడు వరకు కాసింది రిపేర్ చేసుకుంటా. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ గొట్టు మొత్తం పోయిన తర్వాత సముద్ర పక్క మొత్తం ఇల్లులన్నీ దోసుకుంటూ వచ్చేస్తుంది. ఒక్కొక్క ఇల్లు వచ్చి ఈ ఇల్లు చూస్తే ఒక 15 లక్షల చొప్పున కట్టుకుంటూ ఉంటారు. అలాగే ఇళ్ళన్నీ పోతూ ఉంటే ఎక్కడ పోవాలో అర్థం కాక ఆ సముద్ర పక్కన ఉండిపోతాయి. ఆ ఇల్లు పోవడం మళ్ళీ పక్కకు వచ్చి పాకేసుకోవడం, ఇల్లు పోవడం పక్కకు వచ్చి పాకేసుకోవడం, ఇలా కొట్టుకుంటూనే అవుతుంది. ఇలాగా మళ్ళీ ఎక్కడ స్థలం కొనాలంటే మా తరం కాకపోతుంది సార్. 1 సెంటు కొనాలంటే 7-8 లక్షలు ఉంటుంది. మరి అలాంటి సమయంలో ఈ ఫిషర్మెన్ అంటే బాగా లేనివారు సార్. బాగా అంటే పూలు అంటే అంత పరిస్థితిలో 1 సెంటు తలం కూడా కొనలేని పరిస్థితిలో మరి ఈ గొట్టు లేక ఇల్లులు పోతూ ఉంటే కొనుక్కొని ఎక్కడికైనా అద్దెకి వెళ్ళాలంటే ఆ అద్దెకి కూడా 4 లక్షలు 5 లక్షల రూపాయలు అడుగుతున్నారు అద్దెకు రెంట్కి. ఆ రెంట్ కూడా కట్టుకోలేక ముసలి వాళ్ళందరూ ఇక్కడే ఉండిపోతే 4 లక్షలు 5 లక్షలు అడుగుతున్నారు ఒక రూమ్ ఇవ్వాలంటే అడ్వాన్స్. అద్దె లేకుండా వడ్డీ దొబ్బరికి అద్దె లేకుండా వడ్డీ లేకుండా అద్దె అయితే 5,000 6,000 ఉంటుంది.
ఒక నెల గడిచేలోపుగా 5,000 6,000 ఉంటుంది ఒక భార్య భర్తలకి. అలాగా ఈ నెలల్లో కట్టుబడుకుంటే ఒక 5,000 6,000 కూడా రాదు. ఈ జ్యోతులు శ్రీనివాస్ గారు ఉన్నారు కదా సార్, నెల ప్రతి ఒక్కటోసారికి ఈ ముసలికి అందరికీ పెన్షన్ ఇస్తారు. పూర్ణకాల నుంచి వీళ్ళు పెన్షన్ ఇస్తూనే ఉంటారు. తర్వాత భోజనం లేకపోతే ఇలాగా వర్షం పాపం ఏమైనా వస్తే భోజనాలు పెడతానే ఉంటాడు. తర్వాత ఈ ఉప్పాడికి ఏ అవసరాలు వచ్చినా ఈ జ్యోతిల శ్రీనివాస్ గారు అలాగే వాళ్ళ డాడీ గారు కూడా ఈ ఉప్పాడిని ఆదుకుంటూనే ఉంటారు. అలాగే ప్రతి నాయకుడు ఆదుకుంటే మాకు కొంచెం మా ఇక్కడున్న ప్రజలకి ప్రతి నాయకుడు ఎందుకు ఇప్పుడు మీకు పిఠాపురం నియోజకవర్గంలో మా పవన్ కళ్యాణ్ ఎన్నుకున్నాం, కావాలని ఎన్నుకున్నాం. ఈయన రావాలా, ఈ అభివృద్ధి చేయాలా, ఈ సింగపూర్ చేతనని మాట ఇచ్చాడు కాబట్టి పవన్ కళ్యాణ్ చేతడని నమ్మకంతో ఉన్నాం. ఈ 320 కోట్లు చిల్లరే వచ్చిందని చెప్తున్నారు కానీ పేపర్ స్టేట్మెంట్ వచ్చింది అంత వచ్చిందని ఈ గొట్టు వేయలేసారు. గొట్టు వేస్తే కొంతకాలం అన్నా కొన్ని ఇళ్ళన్నా ఖాతా కొంతమంది అన్నా ఫ్యాన్ రక్షించుకుంటారనేసి మా ఆశిస్తున్నాము. ఈ గొట్టు ఎంత త్వరగా వస్తే అంత మంచిదని. ఎందుకంటే ఒక రోజు లేట్ అయితే 4 ఇళ్ళు పోతున్నాయి, ఒక 10 రోజులు లేట్ అయితే 30 ఇళ్ళు పోతున్నాయి. ఈ పోతామంటే ఒక్కొక్క ఇల్లు వచ్చి 10 లక్షలు పడుతుంది ఒక్కొక్క ఇల్లు వచ్చి. మరి కట్టుకోవాలంటే ఎంత కష్టమో ఎంత బాధ. సముద్ర చూస్తే పోవట్లేదు, సముద్రంలో డీజిల్ అట్టుకెళ్ళి డీజిల్కి అప్పులైపోతా ఉంటే ఇల్లులో కట్టుకోవాలా, నా తలాలో కొనుక్కోవాలా అంటే అవ్వట్లేదు సార్. అది బాగా పేదవారికి అయిపోతా ఉంటే ఎందుకంటే గొట్టేసైతే లేకపోయినా తినకపోయినా ఒక పెన్షన్ డబ్బులతో నాది జ్యోతి శ్రీనివాస్ గారు ఇచ్చిన పెన్షన్ డబ్బులతో బయతలు కదని ఉన్న ఇల్లులోనే ఉంటాయి అనే గొట్టయితే ఇది గతం ఎంతన్నా ఆ పవన్ కళ్యాణ్కి రుణబాటు ఉంటాం అనేసి ప్రేమతో కోరుకుంటున్నాం. ఈ గొట్టు త్వరగా ఎంత త్వరగా అయితే అంత మంచిదని పవన్ కళ్యాణ్కి నా నమస్కారం. చెప్పండి, ఇప్పుడు స్థానికంగా మీరు ఒక మత్స్యకారుడిగా ఇక్కడ ఉన్నారు, ఎన్నో ఏళ్ళుగా మీరు చూశారు. అంటే ఇక్కడ చెప్తున్నారు చాలామంది, అంటే 600 ఎకరాల పొలం అంతా మునిగిపోయింది, సుమారు 200 ఇల్లులు కూడా మునిగిపోయాయని చెప్తున్నారు. అంటే ఇదంతా చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 323 కోట్ల రూపాయలతో అడ్డుగా కడతాని చెప్తున్నారు జీపీఆర్ ఫండ్స్తో. అంటే అసలు కడితే నిజంగా మేలు జరుగుద్దా? ఇది ఆ పని కానీ చేస్తే దక్షిణ ఆ రకంగా చేస్తే మా పిల్లలు 3 తరాలు కూడా మేము ఇంకా చూస్తామని నమ్ముకుంటున్నాము. ఎందుకంటే ఇది ఎన్నడో కెట్టలేని గొట్టది. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీ లేదంటే ఇప్పటికొచ్చి ఎవరు ఇవ్వలేదండి. ఎందుకంటే మా దక్షిణే పవన్ కళ్యాణ్ ఇవి వచ్చి రాగానే ఇక్కడికి వచ్చి ఈ మత్స్యకారులని ఎక్కువ ప్రేమించి ఆయన ఎక్కువ చూసిగాడ ఈ పవన్ కళ్యాణ్. ఎందుకంటే మత్స్యకారు కుటుంబ బాధ్యతలు ఎలా ఉంటారా, వీళ్ళు బతుకులు ఎలా ఉంటాయా, ఇల్లు పోతే ఇల్లు కట్టుకోవాలని పరిస్థితి ఇది. ఈ గొట్టేస్తే సుమారు లేదన్నా దగ్గరికి ఒక 3,000 ఇల్లు ఈ దగ్గరికి నిలబడిపోతుంది ఈ గొట్టేస్తే. లేదంటే ఈ గొట్టు కానీ పడలేదనుకో 3,000 ఇల్లు కాడ రాబోయే సంవత్సరాల కాడ మరి శోషణ అయిపోద్ది. అందుకించి ఇది దక్షిణ గొట్టేస్తాడని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఆమె నమ్మి ఓట్లేసాం ఆయనకి. మాయాపట్నంలో 50 ఏళ్ల పైబడి నివాసం ఉంటున్న జనసేన నాయకులు అలాగే మత్స్యకార కమిటీకి సంబంధించి సూరడ నాగేశ్వరరావు వారిని అడిగి మరింత సమాచారం అడిగేసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ మీరు 50 ఏళ్ల పైబడి ఉన్నారు, అంటే గత ప్రభుత్వాలు చూశారు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో మీకు పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ ఉప్పాడ తీరాన్ని వచ్చారు, వారు మీకు ఎన్నో హామీలు ఇచ్చారు. అది ఏం చేస్తే బాగుంటున్నారు మీరు? మన కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు వచ్చారు, వచ్చిన తర్వాత ఆయన కొన్ని హామీలు ఇచ్చారు, చూశారు కాబట్టి మా ఏరియా అంతా చూశారు. ఉప్పాడ నేను కాపాడుతాను, బీచ్ కట్టిస్తాను, రచ్చన కూడా కట్టించేసి బాధ్యత నాది, మత్స్యకారులు ఆదుకుంటా అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇచ్చిన ప్రకారంగానే హామీని అమలు చేయాలని ఆయన అనుకున్న మాట నెరవేరుతారు. అదేవిధంగా 323 కోట్లు ఇప్పుడు శాంక్షన్ ఇచ్చారు, రచ్చన కూడా కడతానని చెప్పేసి. అదే రచ్చన కూడా ఇమ్మెంట్లు మేము కట్టాలి, కట్టకపోతే ఉప్పాడు మ్యాప్లో ఉండదని చెప్పేసి మేము మరీ కళ్యాణ్ గారికి అయితేనే, చంద్రబాబు నాయుడు గారు సీఎం గారికి అయితేనే మేము మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఇది ఇమ్మెంట్లు మేము చేయాలి. మీరు ఇక్కడ లోకల్గా జనసేన నాయకులు కదా, ఇక్కడ మత్స్యకార నాయకులు, అంటే గతంలో వారు ఎలక్షన్ ప్రచారంకి వచ్చారు, అయితే ఇంత ఇబ్బంది జరుగుతుంది అంటే మీరు ఇంచుమించు 30 ఏళ్ల పైబడి కూడా ఇంత ఇబ్బంది చూస్తున్నారు కదా. అంటే ఇప్పుడు గత 2 రోజుల నుంచి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అయితే అల్పపీడనం కారణంగా ఇప్పటికే గత 2 రోజుల నుంచి ఈ మాయాపట్నం ఇల్లు అంతా కూడా ఇంట్లో నీళ్ళు వచ్చేస్తుంది. అంటే అసలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎలా తీసుకెళ్ళిపోతున్నారు? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది సార్. మేము మొన్న కళ్యాణ్ గారు ఆఫీస్కి వెళ్ళాం విజయవాడ, సార్ లేరు, లేకపోతే మన హరిప్రసాద్ ఉన్నారు, వాళ్ళకి వినిపించుకున్నాం మా మత్స్యకారుల ఆవేదన ఇలా ఉంది. అయితే ఈ
ఈ ప్లాన్ బోర్డ్ అయిపోయిన తర్వాత కూడా ఈ 4 నెలలు కూడా మత్స్యకారులు ఫిషింగ్ లేదు. ఈ అరువురు బ్యాటరీ గురించి చేస్తేనే కొన్ని విధాల కారణంగానే ఫిషింగ్ మాత్రం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ తుఫాను వచ్చినా సరే సముద్రం ముంచడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ అధికారులు వస్తున్నారు తప్పని చూసిపోతున్నారు తప్ప కానీ ఆ మత్స్యకారులు అన్న వాళ్ళకి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏమన్నా తింటాను కానీ కొంత సాయం కానీ ఏమీ లేదు. గత ప్రభుత్వం 50 కేజీలు గిద్దమేశ్వరి కూడా ఇచ్చింది గవర్నమెంట్. ఇదే తెలుగుదేశం గవర్నమెంట్లోను. అదేవిధంగానే మత్స్యకారులకు అందరికీ ఉప్పాడ ఉన్న ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకు అందరికీ తగిన సాయం చేయమని చెప్తున్నారు కదా. అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. అంటే ఇక్కడ మాయాపట్నంలో కానీ లేకపోతే ఇక్కడ ఉప్పాడ సముద్ర తీరంలో ఉన్న ప్రాంతానికి గురవుతున్న మత్స్యకార కుటుంబాలకి అలాగే స్థానికులకి జిల్లా అధికార యంత్రాంగానికి ఇక్కడ జనసేన నాయకులు కూడా చెప్పారు. అంటే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి స్థానికంగా ఇక్కడ నిత్యావసర వస్తువులన్నీ ఇవ్వాలి, అలాగే వారికి పాలు అని అందజేయాలి, అలాగే వైద్య సదుపాయాలు అందజేయాలని చెప్పారు. ఇప్పటికే వైద్య సదుపాయాలు అందజేస్తున్నారు. మీరు దగ్గర మీరు చూశారు. ఇప్పుడు డాక్టర్ గారిని పక్కన కూడా పంపించారు. అంటే నిత్యావసర వస్తువులకు సరిగ్గా పంపిణీ విధంగా ఏ రకంగా వాళ్ళు ఇచ్చే ఆ వేళకి ఏం చేస్తే బిర్యానీ పులారం పట్లాలు పంచిపెడతారు సార్. ఆ వేళతో సరిపోయి కుదరదు సార్. వాళ్ళు తింటాను 4-5 రోజులు తినడానికి ఏ రేషన్ ఇవ్వాలి తప్ప కానీ ఆ వాళ్ళతో దులిపోదాం మా స్కూల్లోకి వచ్చేయండి ఇక్కడికి వచ్చేయండి ఈ ఆడలు మొరపెడుతున్నారు. ప్రతి తుఫాను వచ్చినా మాకు అదే బాధ. ఈ ఆడలను తీసుకెళ్ళడం ఆ స్కూల్లో పెట్టడం వాళ్ళు పొల ప్యాకెట్లు ఇవ్వడం అవి వాళ్ళతో కాలసిన అయిపోతుంది అంతే. వాళ్ళకి ఏమైనా సాయం కానీ ఏమీ ఎప్పుడు జరగలేదు. ఇప్పటికైనా శాశ్వత పరిష్కార మార్గం గోడే సరిపోతుందా లేకపోతే ఎక్కపైన ఇంకైనా చేయాలా? రచ్చన గోడ కడితే మాకు సరిపోతుందండి. కాకపోతే మరి ఇంకో ప్రాబ్లం కూడా ఉందండి. మత్స్యకారులు ఫిషింగ్ హార్బర్ కట్టారు కానీ అది ఎందుకు కట్టారో మాకు అర్థం కావట్లేదు. అది ఫిషింగ్ హార్బర్ పని చేయట్లేదు. బోట్లు కట్టుకోవడానికి దిగినప్పుడు కూడా బోట్లు ఇరిగిపోవడం. ఇప్పుడు చనిపోయారండి ఫిషింగ్ హార్బర్ను. అది కిలోమీటర్ గొట్టు లోడు పెంచాలని చెప్పేసి మేము కళ్యాణ్ గారిని అడగడం జరిగింది. అదేవిధంగా అది కూడా చేస్తారని చెప్పేసి చేస్తే మా మత్స్యకారులకు అందరికీ ఉపకారం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి మేము కళ్యాణ్ గారిని మరీ శ్రమపాలన అయితే మరీ కోరు ప్రస్తుతం మాయాపట్నంలో ఎంతో ఇబ్బంది పడుతున్నాము. ఆ వచ్చిన సముద్ర అలల పోటీకి నీరు అంతా నిండిపోయి మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము, కుటుంబాలతో చిన్నాభిన్నమవుతున్నామని చెప్పి ఇక్కడ మహిళలు కూడా చెప్తున్నారు. మా గొట్టు రావాలనుకుంటున్నాం. ఈ కొంపలు పోతే మాకు స్థలాలు రాలేదండి. చిన్నపిల్లలతో ఉన్నాం. ఇది పోతే మాకు ఇంకేమీ లేదండి. ఇది ఒకటే మాకు ఆదరవా. ఇంకేమీ పొందలేదు దూరాగా మేము. ఇది ఒకటే కావాలనుకుంటున్నాం మేము. గొట్టు ఒకటే కావాలనుకుంటున్నాం మేము. ఆయన గొట్టేస్తే చాలు, మాకు ఇంకేం వద్దండి. ఏం జరుగుతుందండి? ఇలాగే ఉంటున్నాం. కొంపలు పోయి అలా ఉన్నాం. కీములు ఆడతాయి కదా అనుకున్నాం. బాధపడదాం. మేడ కట్టుకున్నాం పోయింది చందట్లోకి. పోతే అలాగే ఉన్నాం. అద్దెలుకుంటున్నాం. ఏదైనా వస్తుంది కదా అని చూస్తున్నాం. ఏది ఊరే పోయింది మొత్తం. సోరాడపేట పేరు లేదండి. పవన్ కళ్యాణ్ గారు బాగుంటుందో లేదో మనకైతే చంద్రం ఉంటుంది. గంగమ్మ ఇష్టం. ముందు కొట్టేసేయాలి. కొట్టేస్తే నిలబడలేదు. పోయాక కొంపలన్నీ ఊరల్లా పోయింది. కాపాడుకుంటే మనకి కొంపలు ఉంటాయి. కాపాడుకోకపోతే ఉండవు. కొంపలు ఉండవు. బాగుంటుంది. ఈ గొట్టు గురించే ఎక్కువ ఇబ్బందికరంగా ఉన్నదండి. గొట్టి ఎంత బేగిస్తే తొందరగా పని అవుతుంది. మా ఎందరూ కూడా ఇక్కడే ఉన్నందుకు అవకాశం ఉంటుంది. ఎక్కువ బాధ శ్రమ మన ఓడబెల్జిలకి గొట్టి కావాలా ఇంపార్టెంట్. ఈ ఆటకే వెళ్తామండి. ఈ ఆటకెళ్ళి వస్తాం కదా. మాది ఎన్నో ఇల్లు పోయాయండి. మాది కూడా చందాట్లో పోయింది ఇల్లు. ఇలాగే ఇల్లు డబ్బు లేక కట్టుకోనాక శ్రమలు పడుతున్నాం. పవన్ కళ్యాణ్ గొట్టేయాలండి ముఖ్యంగా. కొంతమంది ప్రజలు బాగుంటారు. గొట్టేసిన వరకు ఇబ్బందేనండి. మేము కనీసం లేకపోయినా చిన్నప్పటి నుంచి ఈ ఊర్లోనే ఉండేవాళ్ళది వచ్చేస్తుంది కెరటాల. మాకు 2 కిలోమీటర్లు మా ఇల్లు ఉండేది. ఉప్పాడ అంటే ఏంటో బతకడం ఆతల మీద కానీ వెనక్కి పోతూ ఉంటున్నాం. ఏం చేయాలో తోసట్లేదు. ఇంకా వెళ్తూ ఉండగానే మాకు తెనుకుంటూ వస్తుంది. గుట్టన్నది పట్టలేదు. పవన్ కళ్యాణ్ వచ్చి అంటున్నారు చేస్తారని అన్నాడు. ఇన్ని కోట్లు అవుతాయి అన్నాడు. 30 కోట్లు ఎన్నో అనుకో చేస్తాడు పని అని ధైర్యంగా ఉంటున్నాం. ఏం చేయాలో తోసట్లేదు. ఇంకా మన బతుకు దారి వదిలేసి ఎలా పోగలం? ఊరు వదిలేసి పోతే పోలేం. ఇంకా కళ్యాణం మీద ఆధారపడి బతుకుతున్నాం. గొట్టు పడితే ఇల్లు కాపాడినట్టు అవుతుంది. లేకపోతే మనం ఏం చేయాలో మాకు తోసట్లేదు. వచ్చి సముద్రం కెరటాలు చుంట్లో దూరేసి పిల్లల్లో చేత పెట్టుకొని ఇలా వెళ్ళిపోయేవాళ్ళు. చిన్న పిల్లలతో ఎలా బతకాల కాడ కెస్పిసంగా ఉండేది. దేవుడా చేత పెట్టుకోపోవాలంటే మనకు స్వతంత్ర తప్ప కాడ ఏది లేదు కదా మత్స్యకార జాతానికి.
అదే తండ్రి అని. ఇప్పుడు కళ్యాణ్ బాబు వస్తేనే కానీ మాకు ఈ గుట్టు పడితేనే కానీ మాకు ఏదో మత్స్యకార భరోసా ఉండదు. మా భరోసా కాపాడాలంటే కళ్యాణ్ బాబు గుట్టి వేస్తేనే మాకు భరోసా. మాకు తండ్రి లాంటి ఒక అందముడు కాగా మాకు వేస్తే మా పని అవుతుంది. 323 కోట్లు శాంక్షన్ కదా, మాకు సెలక్షన్ అవుతే పని అవుతుంది. ఆ నాన్న అవుతాడు, అన్నయ్య అవుతాడు, దాని కళ్యాణ్ బాబు వందనాలు ఆయనకి సలహా పుణ్యం పెట్టుకుంటాడు. అంటే ఇన్ని మంది కోట్ల జనం పోతుంది, ఆ కోట్ల జనాన్ని ఆ అన్నయ్య కాపాడాలి. ఎన్ని మంది జనం పోతుందో, ఎన్ని మంది ఇల్లు పోతున్నాయో అంతా సముద్రంలో కలిపేసుకుంటుంది. పని అవుతుంది అని అన్న మా పెద్దలు అనుకుంటున్నారు. లోకం దృష్టిలో సినిమా వీరే కదా, కొంచెం డెవలప్మెంట్ చేస్తాడా లేదా అన్న కొంచెం అనుమానం తోస్తుంది. పని చేస్తాడు అన్నయ్య, చేస్తాడు, పని అవుతుంది. ఈ మా ఊరికి ఏంటంటే ఈ వరదలు వచ్చిన తర్వాత తుఫాన్లు వచ్చేసరికి విపరీతంగా కోతకు గురైపోతుందండి. సూరడపేట గ్రామం అయితేనే, పక్క ఇలాగ అమ్మినబాద్ అయితేనేవి, ఇలాగ పల్లిపేట, ఇలాగ మాయపట్నం, మొత్తం సరిగ్రామాలన్నింటినీ కోతకి బాగా విపరీతంగా గురైపోతుందండి. గతంలో ప్రభుత్వం కొట్టేసింది కదండి, నాణ్యమైంది కదండి అది. తర్వాత మళ్ళా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మా సమస్యలు అడిగితే మేము మాకున్న సమస్యలు అని చెప్పేవండి. ఎందుకంటే సంవత్సరానికి ఇలాగా కొన్ని వందల విల్లులు సముద్రంలో కోత గురవుతున్నాయండి, మరి మా సమస్య ఇదేనంటే అవన్నీ మేము చేస్తాము, మమ్మల్ని క్లియర్గా ఓట్లేసి గెలిపిస్తే అలాగని ఆయన మాకు హామీ ఇచ్చారండి. తర్వాత ఏం చేసామంటే ఆయన మీద మాకు నమ్మకం ఉండి మెజార్టీ ఇచ్చి గెలిపించామండి ఆయన్ని పిఠాపురం నియోజకవర్గానికి. ఏంటంటే కలిసి తక్కువ కాలం అయింది కాబట్టి ఇంకా ఛాన్స్ ఉంది కదండి. తర్వాత ఏదో పండు ఏదో రిలీజ్ అయింది అంటున్నారే, అదేదో తొందరగా పడితే ఇంకా కొన్ని ఇల్లుని కాపాడడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే సంవత్సరానికి 6 నెలలకు ఒక 50, 40, 100 అలా పోతూనే ఉంటున్నాయండి. అది నాణ్యం లేదండి, అది నాణ్యమైంది కాదు. ఏ కుంభకోణం జరిగి కొన్ని మిక్సీల ద్వారా తినేసి అది గత 8 సంవత్సరాలకే కుప్పకూలిపోయింది. ఇప్పుడు అలాంటిది కాకుండా ఒక నాణ్యమైంది. మా ఇబ్బంది ఏంటంటే ఆయన సంవత్సరం అయినా సరే 10 సంవత్సరాలు ఇవ్వలా గడుతుందండి. ఎందుకంటే టిప్పు ఒక 20,000, 30,000, 40,000 పోతున్నాయండి. ఎందుకంటే ఒక అధికార పార్టీలో ఉన్నారు, ఆయన మాట ఇస్తే నిలబడతాడని దేవం మీద మనం తొందరగా కోరుకుంటున్నామండి. అవునండి, అయ్యారండి. అదే డిప్యూటీ సీఎం గారిని మేము కోరుకునేది ఏంటంటే ఎంతో తొందరగా అయితే అన్ని ఇల్లులు కాపాడిన వారు అవుతారు, ఎంతమందికి రక్షణ కల్పించిన వారు అవుతారు. మేము కోరుకునేది ఇదేనండి. ఎలాగ స్థలాల విషయానికి వస్తే ఎలాగ అమల్లో ఉన్నాయి, ఎలాగ తప్పదు. ఇదంటే కంపల్సరీ అండి, బాగా ఇబ్బంది. మీకు ఇప్పుడు చూసేసరికి చూడండి, నా ఎరికైతే 1 కిలోమీటర్ అండి. ఇది ఈ సమస్య 30 సంవత్సరాల నుంచి అండి. దగ్గర ఉంటాయండి, ఒక 1000 ఇల్లు దాకా ఉంటాయండి. 1000 ఇల్లు 30 సంవత్సరాల బట్టి సమస్య అండి ఇది. గతంలో మా పెద్దోళ్ళు ఇక ఎన్ని సంవత్సరాల బట్టి దీన్ని అనుభవిస్తున్నారో తెలీదు. ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి ఇల్లు పోతున్నాయండి. రాజకీయ నాయకులు వస్తున్నారు, చూసుకోవడం అన్నీ జరుగుతున్నాయి, కానీ అవుతుందండి. ఎందుకంటే మంచి టెక్నాలజీ కడితే ఉండిపోద్దండి, ఒక 100 సంవత్సరాల దాకా ఉండిపోవచ్చండి. మరి ఇల్లు చాలా మెట్టుగా చాలా దూరం పోయాయి. మరి ఎక్కడ పోవాలి, అద్దె గుంపలో పోవాలంటే ఏది లేదు. మరి మాకు ఆ డబ్బులు ఉంటుందిగా పోతాము, తలవలేదు, ఎవరు సాయం కాడ చేయలేదు. ఏదో కళ్యాణ్ గెలిచాడు, తర్వాత ఇద్దరు కొడుకులు కాడ తలవ రాలేదు నాకు. మరి గొట్టి అయితే ఆ ఇల్లు ఉంటే అందరం ఉంటాం కదా మేము. ఎంతో మందికి ఎంతో ఉపకారం చేస్తాడు, మాకేమీ అందుబాటు అవ్వలేదు కదా. ఈ సముద్రపేటని కనీసం తోడు బియ్యం కాడ మాకు ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. అయినా మాకు తెచ్చి ఇవ్వలేదండి ఎవరు కాడ. సముద్రం గొట్టి అయితే ఆ కొంపలు ఉంటాయి కాబట్టి ఆంధ్ర ఉంటాం. అది కట్టబట్టి కొంప కాడ ఊరు కాడ ఉండదు, ఏది కాడనా. ఆ కళ్యాణ్ గారు ఏదో ఉపకారం చేస్తే గొట్టి అయితే మంచిది. చాలా ఊరిపోయింది, ఇల్లు కూడా రోజు వాటర్ వచ్చేస్తుంది ఇక్కడికి. ఎవరు వచ్చి చూసేదే లేరు. వేస్తామంటున్నారు, 8 నెలల్లో వేస్తామన్నారంటే మొన్న ఎవరో వచ్చి చూశారు. ఎంతవరకు నిజమే ఇది కూడా నమ్మాలో నమ్మకూడదో కూడా తెలియదు. నాకైతే ముందైతే తెలియదు సార్. నాకు పెళ్ళైన కాడ నుంచి అయితే ఇక్కడ గొట్టు ఉండేది, ఇవన్నీ ఇల్లు ఉండి ఒక 50-60 ఇల్లులు ఈయన అయినట్టుకుని ఉండి. ఈ పడవ అయితే చాలా పోయిందండి. ఆ గొట్టు పడితే నిలబడతాయండి మా ఇల్లులు. మాకు ఉండటానికి ఏమి ఇల్లులు ఎక్కడా లేవు, అద్దెలకి వెళ్ళి భవిష్యత్తు లేదు. ఇంకా పిల్లలట్టుకు అలా ఉంటున్నాం. ఈ సముద్రం వారికి పిల్లలు కూడా పడుకోలేకపోతున్నారు. వేసాం సార్, ఈ గొట్టేస్తారని ఆయనకి వేసాం. ఆయన కూడా మాకు ఓటు వేయక ముందు కూడా వచ్చి చెప్పాడు, గొట్టేస్తాను, ఎవరు వేసినా వేయకపోయినా మేమే వేస్తామని చెప్పారండి. అదే చేస్తామని మనం ఎవరో వచ్చి కొలుచుకొని వెళ్ళారు సార్. 8వ నెల నుంచి వేస్తారని అంటున్నారు. ఇక్కడ ఉంటుంది సార్, మరి ముందు చాలా వరకు ఉంది కదా, వేస్తే నిలబడుతుంది సార్, ఊరు నిలబడుతుంది. ఇక్కడ సుప్పంపేట, అమ్మిలిపేట మొత్తం అన్ని కలిపి ఉంటాయండి. మొత్తం అన్ని గ్రామాలు ఒకటే అండి. ఇక్కడ అంతా ఫిషర్మెన్సే,
ప్రెషర్ మీద అన్ని కష్టాలు ఉన్నాయి, ప్రెషర్ మీదనే బతుకుతారండి. పవన్ కళ్యాణ్ గారు కొట్టేస్తా అన్నారండి, ఒకసారి వచ్చారండి, మళ్ళీ రెండోసారి రాలేదండి అయ్యగారు. మరి దానికి అభిప్రాయం ఏంటి? ఆయన ఏమో ఎక్కడో ఉంటారు, ఎమ్మెల్యే అయినప్పుడు పబ్లిసిటీ అయినప్పుడు రావాలి కదా, వచ్చి ప్రజల పరిస్థితి ఏం చూడాలి కదండి. మరి 323 కోట్లు శాంక్షన్ కదా, సెలెక్ట్ అయిందని ఎవరికి తెలుసండి? ప్రజలకు వచ్చి చెప్పాలి కదండి, గ్రామస్తులకి ఎవరికైనా సెలెక్ట్ అయింది. అది గ్రామం వచ్చింది, ఒక గొట్టు ఏమైనా వేస్తారా? అక్కడ ఇల్లు కొట్టుకుపోతున్నాయి, సంటి పిల్లలతో ఉన్నారు, దాని పరిస్థితి ఏంటి సార్? ఏంటి జియాటెక్ ఎవరు వేసారండి? ఎవరు వేసారు ఇక్కడ? ఒకసారి మీరు చెప్పండి సార్. చెప్పండి. గత ప్రభుత్వం అంటే మందుల ప్రభుత్వంలో పడ్డాయి, మళ్ళీ ఈ ప్రభుత్వంలో డిఎస్పీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చేయాలి కదండి. వచ్చారు, ఒకరోజు వచ్చారు, అందరూ పోయారు. దాన్ని బట్టి నేను చెప్పండి, అమలాబాద్ గ్రామంలో అలాగ ఉందండి, సూర్యాపేట అలాగ ఉందండి, మాయపట్నం అలాగ ఉందండి, ఏంటి సుబ్బంపేట అలాగ ఉందండి. ఎక్కడి నుంచి సుబ్బంపేట ఎన్టీపీసీ నుంచి ఆ గొట్టు రావాలండి. గొట్టు ఎక్కడి వరకు వెళ్ళాలండి? పోర్టు వరకు వెళ్ళాలి సార్. మొత్తం ఏం చేస్తే బాగుంటుంది? మొత్తం ఏం చేస్తాయంటే ఉప్పాడ ప్రజలకి అంటే ఓట్లు పవన్ కళ్యాణ్ అని గుద్దేవండి. గుద్దినా మహానుభావుడు ఏం చేసి పెడతాడు? మరి చెయ్యాలండి, ఆయన చేస్తాడని మేము ఆశపడుతున్నాం, మేము ఆయన చేస్తాడని ఆశపడుతున్నాం. కానీ ఒకసారి వచ్చిపోతాడు కాదు, అలా కదండి. అవును, డిప్యూటీ సీఎం అయితే రావాలా? రాడా? ఒకటి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఆయన, డిప్యూటీ సీఎం పోటీ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి కొట్టేయించి ఇంటింటికి వచ్చి ప్రతి కొంప ఎలాగుందో చూడాలండి, అప్పుడు బాగుంటుంది. అది పవన్ కళ్యాణ్ మా జీవనం అంతే. ఉప్పాడ సముద్ర తీరానున్న మాయాపట్నంలో ప్రస్తుతం ఉన్నాము. అయితే 2 రోజుల నుంచి ఇక్కడున్న స్థానికులు ఎంతో ఇబ్బంది పడుతున్నాము. మేము అంటే ఇక్కడ సముద్ర అలల పోటీకి అలపబెట్టడం కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. ఈ వర్ష యొక్క పరిస్థితికి బండరాళ్ళ గులకరాళ్ళ మాదిరిగా పూర్తిగా రోడ్డు అంతా కూడా ధ్వంసయ్యే పరిస్థితి కనబడింది. క్లియర్ వీడియోస్ చూడొచ్చు. అంటే ఇక్కడ నుంచి వస్తే సుమారు 10 కిలోమీటర్ల మేర ఏవైతే ఉందో ఇదంతా కూడా ఇల్లంతా కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనబడింది. అయితే క్లియర్గా ఈ బిల్డింగ్ అంటే మేము లక్షల రూపాయలు పెట్టి కట్టుకున్నాము, మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇవి క్లియర్గా అంటే ఇక విజువల్స్ కూడా చూడొచ్చు, పూర్తిగా ధ్వంసమైన చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి ఈ అలల పోటీకి మేము చాలా లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కట్టుకున్న ఇల్లులు కూడా మాకు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయి. ఎప్పటికైనా ఎవరైతే పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ మాకు పిఠాపురం నియోజకవర్గం వచ్చి మాకు హామీ ఇచ్చారు, మాకు ఎంతో శాశ్వత పరిష్కార మార్గం చూస్తారు. అలాగే గత పాలకులు వేసిన జియో ట్యూబ్ సంబంధించి ఎన్నో కోట్ల రూపాయలు కట్టినప్పటికీ కూడా అది పరిష్కార మార్గం మాకు ఎక్కడా లేదు. అయితే 323 కోట్ల రూపాయలు పెట్టి వెచ్చించి ఇక కడతా అన్న ఏవైతే అడ్డుగోడ ఏదైతే ఉందో జీపీఆర్ ఫండ్ నుంచి ఆ కేంద్ర ప్రభుత్వం చేసిన సహాయ నిధులు బట్టి మాకు అడ్డుగోడ కడితే మాకు ఎంతో శాశ్వత పరిష్కార మార్గం అవుతుంది, మా మత్స్యకారులకి ఎంతో మేలు చేసిన అవుతారు. మేము పవన్ కళ్యాణ్ నమ్మిని ఓట్లు వేసిన పవన్ కళ్యాణ్కి మాకు ఎంతో మేలు చేసిన అవుతారు. ఇప్పటికైనా మాకు శాశ్వత పరిష్కార మార్గం చూస్తారని చెప్పి ఇక్కడున్న స్థానికులు అలాగే జనసేన నాయకులు అయితే కోరే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే సూరంపేట ఇదంతా కూడా సుబ్బంపేట ఇదంతా కూడా చుట్టుపక్కల ఉన్న ఈ 15 కిలోమీటర్ల మేర ఏవైతే ఉందో ఇదంతా కూడా పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయింది. అంటే ఒక అల్పపీడనం వచ్చినా, ఒక తుఫాను వచ్చినా, ఒక వరద వచ్చినా కూడా పూర్తిగా కూడా ధ్వంసాలు అయిపోతున్నాయి. మేమే ఇక్కడ ఉన్న స్థానిక మత్స్యకారులే మేము పూర్తిగా ఇబ్బంది పడుతున్నాము. ఇకంటే ఉప్పాడ సముద్రం ఉన్న తూర్పు దిక్కునున్న ఏవైతే పక్క చేనేత వస్త్రాలు అలాగే మత్స్యకారులంతా కూడా ఇక్కడే ఉంటారు. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం ఇప్పటికైనా శాశ్వత పరిష్కార మార్గంలో ఏవైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు ఏవైతే ఉన్నాయో 323 కోట్ల రూపాయల నిధులతో కూడా అడ్డుగోడ కట్టి జీబీఆర్ ఫండ్స్తో మాకు శాశ్వత పరిష్కార మార్గం చేస్తే మేము ఆయన నమ్మి ఓట్లేసినందుకు 70,000 పైబడి మెజార్టీ గెలుపొందించినందుకు మాకు సరైన మార్గం చూపిస్తారని చెప్పి ఇక్కడున్న స్థానికులు అయితే కోరే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనం మాయాపట్నంలో ఉన్నాము. మాయాపట్నంలో చూడొచ్చు అంటే గత 3 రోజుల నుంచి అల్పపీడనం ప్రభావంగా పడుతున్న వర్షం కారణంగా తుఫాను అంటే అలలు 3 నుంచి 4 మీటర్ల ఎత్తు కూడా అలలు తాకిడి కనబడుతుంది. అయితే ఈ అలల తాకిడికి కూడా పూర్తిగా బండరాల గులకరాల మాదిరిగా కూడా తయారవుతున్నాయి. అయితే ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ దీనిపై దృష్టి పెట్టి మా శాశ్వత పరిష్కార మార్గం చేస్తే పక్క మాయాపట్నం, అమీదాబాద్, సూరంపేట ఈ చుట్టుపక్కల ప్రజానికి అంతా మత్స్యకారులుగా బతుకున్న మేమంతా కూడా మాకు సమన్వయం చేస్తారు, సరైన న్యాయం జరుగుతుందని చెప్పి ఇక్కడ మత్స్యకారులు అయితే కోరే పరిస్థితి కనబడుతుంది.